సేంద్రియ వ్యవసాయంలో ప్రధానంగా పశు పోషణ అనేది ఒక ముఖ్య విభాగం. ఏ దేశంలో చూసినా అలాగే మన భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో మనం సామెతలను పరిశీలించినట్టయితే పాడి పంట, కేత్ పాడి, ఇలా నానుడి చెప్పగా వాడుతూ ఉంటారు పదాలు. అంటే పాడి అంటే పంట, పాడి లేనిదే పెండ లేదోయ్, పెండ లేనిదే పంట లేదోయ్ అని. అంటే పాడి ఉంటే అంటే పశువులు ఉంటే పెండ ఉంటుంది. పెండ అంటే పేడ అనే మనకి ఆంధ్రప్రదేశ్లో అంటారు. అండ్ పెండ ఉంటే పంట ఉంటుంది. అంటే పెండని కనుక విస్తారంగా కనుక పొలంలో వేసినట్టయితే పంట ఉంటుందని. కానీ పూర్వం కూడా పశువులు లేకుండా ఏ వ్యవసాయదారుడు ఉండేవాడు కాదు. ప్రతి రైతు ఇంటి ముందు కూడా పశువులు ఉండేవి. అవి కూడా ప్రధానంగా ఆవులు ఎక్కువగా ఉండేవి. తర్వాత క్రమేపీ ఆవుల స్థానంలో ఈ గేదెలు అంటారు, కొంతమంది బర్రెలు అంటారు, అవి రావడం జరుగుతుంది. మనం పురాణ ఇతిహాసాలు కనుక పరిశీలించినట్టయితే ఈ మానవుల యొక్క అంటే ఈ రైతు చాలా పెద్దవాడు, ధనవంతుడు, గొప్పవాడు అని తెలుసుకోవడానికి ముందు వారి గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర పశు సంపద ఎక్కువగా ఉంది, అంటే గో సంతతి ఎక్కువగా ఉందో అటు రైతుల్లో చాలా ధనవంతులుగా పరిగణించేవాళ్ళు. కాలక్రమేపీ ఈ పశువులు తగ్గిపోతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత ఈ పశువులు ఉన్న చోట కూడా వాటిని సరిగ్గా చూసేవాళ్ళు లేక, ఆ పూర్వం ఒక సిస్టమ్ ఉండేది, ఆ సిస్టమ్ మొత్తం కూడా ధ్వంసమైపోయింది. దాని గురించి కూడా మనం చర్చిద్దాం ఇప్పుడు. ఆ సిస్టమ్ మొత్తం పాడవటం మూలంగా పశు సంపద క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఇందాక మనం ఒకతడ ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం, ఆవు అనేక రకాల డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటే కనుక మానవులు పెంచుకునేటువంటి అనేక పెంపుడు జంతువుల్లో ఆవు ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకు ప్రథమ స్థానంలో ఉందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఆవు నిర్మాణం, దానికి ముఖ్యంగా ప్రధానంగా ఆవు నిర్మాణమే తక్కిన పెంపుడు జంతువుల కంటే విభిన్నంగా ఉంటుంది. ఆవు పొట్టలో అంటే మనం ప్రతి వాళ్ళకి జనరల్గా పొట్ట ఒకటి ఉంటుంది, స్టమక్ అనేది ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కొన్ని జంతువుల్లో మామలియన్స్లో ఎస్పెషల్లీ ఈ క్షీరా ఇచ్చేటువంటి జంతువుల్లో పొట్ట 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంటే 4 సంచులు ఉంటాయి. అంటే 4 పొట్టలు ఉన్నాయని కాదు, అది 4 కంపార్ట్మెంట్స్గా 4 సంచులుగా మనకి ఈ పొట్ట విభజించబడి ఉంటుంది. అది ఆవులో కూడా అదొక విశిష్టత. తర్వాత దేశీ ఆవుకి హంపు. ఇక్కడ ఏంటంటే ఆవుల్లో కూడా దేశీ ఆవులు, విదేశీ నుంచి దిగుబడి చేసుకున్న ఆవులు, విదేశీ ఆవులు. సో మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో దేశీ ఆవు పేడని, దేశీ ఆవు మూత్రాన్ని, దేశీ ఆవుకు సంబంధించిన పాలు కానీ అలాగే పెరుగు, నెయ్యి వాటినే వాడాలి, ఇతరవి వాడద్దు అనేది చెప్తూ ఉన్నారు. దాని మీద అనేక రకమైనటువంటి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద కొంతమంది దేశీ ఆవు ఎందుకు వాడాలి, వేరే ఆవు ఎందుకు వాడకూడదు, లేకపోతే బర్రెని ఎందుకు వాడకూడదు, బర్రె పేడ ఎందుకు వాడకూడదు, ఇలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశీ ఆవుకి ఒక మూపురం ఉంటుంది. మూపురం అంటే ఇక్కడ తల తర్వాత వెన్ను మీద మొదటి భాగంలో, ప్రథమ భాగంలో ఈ మూపురం ఉంటుంది. ఆ మూపురం ఉబ్బెత్తగా ఉంటుంది. వేదశాస్త్రాల ప్రకారం ఈ మూపురంలో సూర్యకేతు నాడి అనేది, సూర్యకేతు నాడి అందులో ఉంటుంది. ఈ సూర్యకేతు నాడి యొక్క పని ఏంటంటే ఆకాశంలో ఉన్న చైతన్య శక్తిని,
అంటే కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఈ ఈ సూర్యకేతు నాడి రంగు బంగారపు రంగులోగా ఉంటుంది, అంటే లేత పసుపు రంగును కలిగి మెరుస్తూ ఉంటుంది ఈ సూర్యకేతు నాడి. ఈ సూర్యకేతు నాడి ఆకాశంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని, చైతన్య శక్తిని గ్రహించి ఆ ఎనర్జీని ఈ గోవు యొక్క శరీరం మొత్తానికి కూడా పంచుతుంది. అంటే ఈ గోవు యొక్క ఆహారంతో పాటు తక్కిన పదార్థాలు అంటే బాడీస్, ఆర్గాన్స్ ఇవన్నీ కూడా దీనితో ఈ చైతన్య శక్తి వలన ఎనర్జైజ్ అంటే శక్తివంతంగా మారుతాయి. దీని ప్రభావం వల్లనే, దీని ఇన్ఫ్లుయెన్స్ వల్లనే దీని ఆహారం మీద కూడా ఆ ప్రభావం ఉండి, ఆ ఆహారం అరిగిన తర్వాత, జీర్ణమైన తర్వాత అది పాలల్లోకి మారినప్పుడు ఆ శక్తి యొక్క ప్రభావం వల్ల ఆవు పాలు లేత పసుపు వర్ణంలో ఆవు పాలు ఉంటాయి. దేశీయ ఆవు పాలన్నీ కూడా లేత పసుపు వర్ణంలో ఉంటాయి. ఇది భగవంతుడు మానవాళికి, ముఖ్యంగా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే బంగారు ధాతువులో అనేకమైనటువంటి రోగాలని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. మనం చరిత్రను పరిశీలించినట్టయితే రాజులు కానీ, పూర్వకాలంలో నవాబులు కానీ, వీళ్ళంతా కూడా తొలి ముద్దలో వేడి అన్నం మీద పల్లచటి బంగారపు రేకుని, అంటే మనం అప్పడాలంటాం, చాలా మైన్యూట్గా లోయర్ దాన్ మనం థిక్నెస్లో ఉన్నటువంటి బంగారపు రేకుని వేసుకునేవాళ్ళు. వేయటం తక్షణమే పలచం మూలంగా అది ఆ బంగారం ఆ వేడి అన్నం మీద కరిగిపోయేది. కరిగిపోయిన ఆ అన్నాన్ని అది కలుపుకొని మొదటి ముద్దగా సేవించేవాళ్ళు. ఆ మొదటి ముద్దగా సేవించడం వల్ల వాళ్ళకి ధాతు పుష్టి పెరిగి, శరీరంలో కూడా రోగనిరోధక శక్తి పెరిగి, శరీరం కూడా ఒక మంచి కాంతితో ఉండేది ఈ రాజులకు కానీ, నవాబులకు కానీ. దానివల్ల వీళ్ళకి మంచి శక్తివంతులుగా ఉండేవాళ్ళు. అప్పుడు భార్యా విధానం ఉంది కాబట్టి ఇది ఒక లైంగిక శక్తిని కూడా పెంపొందించడానికి ఒక మార్గంగా దాన్ని అప్పుడు ధనవంతులు కానివ్వండి, నవాబులు కానివ్వండి, రాజులు గారు కానీ అనుకున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని ఆయుర్వేద మందుల్లో ఈ బంగారం కలుస్తుంది. బంగారాన్ని కొంత మేర కలపటం జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే నర్వస్ టోనిఫై చేయటానికి, అంటే నరాల బలహీనతని పోగొట్టడానికి, నరాలు బాగా ఎనర్జైజ్ అవ్వటానికి, అంటే శక్తివంతంగా తయారవటానికి ఇటువంటి వాద్యీకరణ ఔషధాలలాగా కూడా వీటిని వాడటం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ బంగారు ధాతువు ఈ పాలల్లో వచ్చిందో, పేదవాడు బంగారాన్ని స్వీకరించుకోలేడు కాబట్టి, కొనుక్కోలేడు. అది ఆహారంగా తీసుకునే శక్తి, కొనుక్కుని ధరించే శక్తే లేదు. దాన్ని రోజు ఆహారంగా తినేంత స్వీకరించే శక్తి లేదు. కాబట్టి భగవంతుడు ఈ పేదవాడికి ఆవు క్షీరం ద్వారా, అంటే గోక్షీరం ద్వారా అది కల్పించాడు. ఈ పాలు తాగటం వలన అవి చాలా ఆరోగ్యకరంగా, శక్తివంతంగా ఉండి, ఆ బంగారం కనుక, ధాతువు కనుక, బంగారం కనుక ఏదైతే గుణగణాలని ఇస్తుందో ఆరోగ్యపరంగా, అవన్నిటిని కూడా ఈ పాలను సేవించడం మూలంగా జరుగుతాయని మన పురాణాల్లో వాటిల్లో చెప్పడం జరిగింది. గోవు మనము చూసినట్టయితే గోవు యొక్క విధానం, మనం అది నడవడికగా గోవు ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఆహారం ఎలా తీసుకుంటుంది, ఆహారం ఎలా నెమరవేస్తుంది అని కనుక పరిశీలించినట్టయితే ఒక ముఖ్యమైన ప్రాధాన్యత ఎందుకు గోవు ఇంత సంతరించుకుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ చాలా వరకు ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళ మధ్య అందరికీ కూడా, లేకపోతే వారు చెప్పినా కానీ ఇటువంటి పెద్దలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి గురువులు కానివ్వండి, వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఖచ్చితంగా దేశీవాళీ ఆవు పేడని వాడాలి. దేశీవాళీ ఆవు పేడని ఒక 5 కేజీలో 10 కేజీలో 1 కేజీనో తీసుకుని దాంతోపాటు మూత్రాన్ని కూడా కలిపి, దాంతో ఇతర పదార్థాలు కలిపితే కనుక అవి మంచి పోషక ద్రవ్యాలుగా వ్యవసాయంలో పనికొస్తుందని చెప్తారు.
సరే దాని మీద కొంత రీసెర్చ్ కూడా జరిగింది. ఆవులే కాదు బర్రెలే ఎందుకు వాడకూడదు, లేకపోతే విదేశీ ఆవులు హెచ్ఎఫ్ వాడకూడదా, లేకపోతే జెర్సీ ఆవులు వాడకూడదా, ఇలా రకరకాలటువంటి వాదనలు ఉన్నాయి. దాని మీద రకరకాల డిస్కషన్స్ కూడా అనేక సార్లు జరిగినాయి. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఆవు ఏ ప్రాంతం ఆవు, దేశీయ ఆవు అయినా కూడా అది ఏ ప్రాంతానికి చెందింది, అది ఎక్కడ మేస్తోంది, దానికి ఎటువంటి ఆహారం పెడుతున్నారు, దానికి సరైనటువంటి తిరగడానికి సౌకర్యం ఉందా, అది ఎక్కువ అడవి లాంటి ప్రాంతాల్లో పచ్చిక బయళ్ళు అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి గడ్లు, అంటే ఇప్పుడు మన వైద్య శాస్త్రం ప్రకారము చరక సంహితలో కానీ ఎట్లా మనం చెప్పినప్పుడు ఆయుర్వేద వైద్యంలో ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి మొక్కకి ఔషధ విలువలు ఉన్నాయి. అది గడ్డైనా కానివ్వండి ఏదైనా కానీ అని చెప్పబడుతుంది. అంటే ఔషధ విలువ లేని మొక్క కానీ తీగ కానీ గడ్డి కానీ లేకపోతే ఇంకా వృక్షాలు కానీ లేవు. కాకపోతే వాటి గురించి మనకు క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల అది తెలియదు. సమ్ టైమ్స్ ఆ గుణాల్లో కొంచెం చెరుపు ఇచ్చేవి కూడా ఉంటాయి. దాని శుద్ధి ప్రక్రియ అనేది ఉంటుంది, దాని ద్వారా మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆవు దాని తిండి ఒకే రకమైనటువంటి ఆహారాన్ని, ఎస్పెషల్లీ ఈ గడ్డి మేసినప్పుడు ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ప్రిఫర్ చేయదు. దాన్ని కనుక మనం వదిలిపెట్టినట్టయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొండలు కోనలు గుట్టలు, పూర్వకాలం అంతా కూడా కొండలు కోనలు గుట్టలే కానీ ఈ గ్రాస్ని ఎకరాలు సేద్యం చేసేది తక్కువ. ఎప్పుడంటే రెండో పంటగా దీన్ని పెట్టడం చేసేవాళ్ళు. అంటే ఏంటంటే వరి అయిపోయిన తర్వాత జనుము పిల్లి పెసరు ఇటువంటి పశుగ్రాసాల కోసం చల్లి అది అంటే క్రాప్ తర్వాత కొంత రెస్ట్ కావాలి భూమికి అనే ప్రాంతంలో, అట్లాగే నత్రజని కూడా భూమిలో పెంపుదల కోసం ఇటువంటి పంటలను వేసేవాడు. కానీ ప్రత్యేకంగా ఇవాళలాగా 360 రోజులు రకరకాల గడ్లు, కోగడ్డి, కో1, కో2, కో3, 4 రకరకాల వివిధ రకాల గడ్డులన్నీ కూడా పెంచేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా సహజంగా సహజ వాతావరణంలో నేచర్కి దగ్గరగా ఉన్న వాతావరణంలోనే ఈ గోవులన్నీ కూడా సంచరిస్తూ ఉండేవి. దానికి పశు పోషణ చేసేటందుకు శిశుపాలులాగా కొంతమంది వీళ్ళు పాలేరులు అంటాం మనం ఈ కాలంలో, అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆవులు మందలను తోలుకుపోయి మేపుకుని పొద్దున్న తీసుకుపోయి సాయంత్రానికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ మేసే రీతిలో ఆవు సహజంగా ప్రతి ఆవే కాదు, మనం కొన్ని పశువుల్ని కనుక పరిశీలించినట్టయితే వాటికి కూడా ఒక విధమైనటువంటి ఆరోగ్యం మీద కొంత ఏమనిపిస్తుందంటే దానికి ఇంట్యూషన్, అంటే మనకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి, ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఇంట్యూషన్ ఉన్నట్టుగానే ఈ పశువులకు కూడా వాటికి ఏదైనా రుగ్మతలు వచ్చినప్పుడు వాటికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఔషధ మొక్కల దగ్గరికి వెళ్ళి వాటిని స్వీకరించి వాటిని తినటం ఇలా చూస్తాం మనం తరచుగా. అది ముఖ్యంగా ఎక్కడ కనబడుతుందంటే మనకి కుక్కలను కనుక చూసినట్టయితే ఈ కుక్కలు వాటికి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అవి పోయి గరికని తింటాయి. ఆ గరికని తినంగానే దానికి వామిటింగ్ అవుతుంది. అది అంటే ఏమవుతుందంటే స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది, దాంతో దాని రోగం కుదిరిపోతుంది. అట్లా ప్రతి జీవికి కూడా దానికి ఆ ఇంట్యూషన్, ఆ నాలెడ్జ్ భగవంతుడు జన్మతః ఇచ్చాడు. అట్లాగే ఈ ఆవుల్లో దానికి కొంచెం ఎక్కువ పాలలో ఉన్నట్టుగా మనకి గోచరిస్తుంది. అందుకని ఏం చేస్తాయంటే ఇవి మనకి చాలా గడ్డి అనుకుంటాం. ఈ గడ్డిలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి గరిక దగ్గర నుంచి ఉత్తరేణి కానీ చెంగల్వ కానీ ఇటువంటి చిన్న చిన్న మొక్కలు మనం ఏదో వినాయకుడి పూజకు వరసపెట్టి మారేడు నేరేడు నెలవంక మామిడి నెలవంక మామిడి ఒక పాట చిన్నది పాడతాం మనం, ఒక 21 ఆకులతో. ఇటువంటి ఆకులన్నిటినీ కూడా అది మేస్తూ ఉంటుంది, చుట్టుపక్కల మేస్తూ ఉంటుంది. ఇంకొకటి అది ఎంతవరకు కరెక్టో, ఒకటి యానిమల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, అందులో కౌస్ చాలా సెన్సిటివ్. ఎందుకంటే అది గుర్తుపడదు. నేను ఒకటి మా గ్రామంలో మా ఇంట్లో జరిగింది ఒక సంఘటన నా చిన్నప్పుడు చెప్తాను. మాకు ఒంగోలు జాతి ఆవులు పెద్ద ఉండేవి, దాదాపుగా ఆవే 6 అడుగులు ఎత్తుండేది నా చిన్నతనంలో. అంటే నేను చెప్పేది
నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. నాకు 6వ ఏట సంగతి నేను మీకు గుర్తు చేసుకుని, అంటే 64 సంవత్సరాల కిందట మా ఇంట్లో 2 పెద్ద పెద్ద ఆవులు ఉండేవి. అది దగ్గరగా 6 అడుగులు తెల్లగా ఉండేవి, మంచిగా పాలు కూడా ఇస్తుండేవి. అటు దూడలు ఉండేవి. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ ఎండాకాలం సమీపిస్తుంటే, అంటే చలికాలం అయిపోయి శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ ఎండాకాలం వస్తుందనగా ఈ పశువులన్నీ కూడా మంద అనేవాళ్ళు, మంద తోలుతామనేవాళ్ళు. మంద తోలుతామంటే వీటిలన్నింటినీ కూడా ఆ గ్రామంలో ఒకడు ఉండేవాడు. ఈ ఊళ్ళో ఉన్న పశువులన్నింటినీ చూసుకుని వాటికి గుర్తులు ఆనవాళ్ళు పెట్టుకుని ఈ మొత్తం ఆవులు కలిపి అడవికి తోలుకెళ్ళేవాళ్ళు, దగ్గరలో ఉన్న అడవికి. ఆ 3 నెలల్లో 4 నెలల్లో అవి ఈ ఎండాకాలం పోయి ఇబ్బంది లేకుండా ఉన్నంత మళ్ళీ తొలకరి వానలు పడేదాకా అక్కడే మేపేవాళ్ళు వాళ్ళు. అక్కడ మేపుకుని మళ్ళీ వచ్చాక ఎవరి ఆవులు వాళ్ళకి ఇచ్చేవాడు. వచ్చేసేవి. ఒక ఏమైందంటే, ఇట్లాగే ఒక తడవ మందకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మాకు 2 దూడలు ఉన్నాయి, పెద్ద పెద్ద దూడలు. అంటే ఈతకు వచ్చి దాని ఈత దగ్గరకు వచ్చిందంటే ఎదయ్యే టైము. ఆ టైంకి వచ్చినప్పుడు మా ఊళ్ళో ఇంకో రైతు ఏం చేశాడంటే, మా ఆవు దూడని తన దూడగా క్లెయిమ్ చేశాడు. ఇది మాదేను, మాది, ఇప్పుడు నువ్వు ఆయనకు దోలుతున్నావు అంటే, కాదు సార్, సారు డాక్టర్ గారిదేనో, అది మీది కాదు సార్ అంటే, కాదు మాదని ఆయన పెద్ద పంచాయతీ దగ్గర పెట్టాడు. అప్పుడు మా నాన్నగారు అన్నారు ఏంటంటే, ఏం వద్దు అండి, మీరు మీదైతే మీరు తీసుకోండి, నాదైతే నాది తీసుకోండి, దాన్ని అక్కడ వదిలేయండి, సెంటర్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర వదిలేయండి, అక్కడ వదిలేయండి, మనం వెళ్ళిపోదాం. అక్కడ వదిలేశారు. వదిలేయంగానే అది ఒక 15 నిమిషాల్లో నడిచి మా ఇంటి దొడ్లోకి వచ్చేసింది. దొడ్లోకి వచ్చి పశువుల దొడ్లోకి వెళ్ళిపోయింది. అంటే అన్ని సంవత్సరాల తర్వాత కానీ గ్యాప్ వచ్చినా కూడా ఆ పంచాయతీ ఆఫీస్కి ఒక తడవ 2 తడవలో అటుపక్కకు వెళ్ళి ఉంటాడు వాడు. జనరల్గా అయితే ఈ కాలవకట్ల అమ్మట వెళ్తాయి కదా ఆవులు, అయినా కూడా అది గుర్తుగా పెట్టుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అంటే దాని మెమోరీ. అట్లాగే దాని యజమానితో ఉన్న పిల్లలు, వీటన్నిటితో కూడా అనుబంధం ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా మా గ్రామంలో మేము పశువులతో మేము పొద్దున్నే లేచి ఆ స్కూల్కి వెళ్ళక ముందు అన్నీ శుభ్రం చేసేసి, పాలేరులు ఉన్న మా చేత శుభ్రం చేయించేవాళ్ళు, పొదుగులన్నీ గోరువెచ్చని నీళ్ళతో కడిగేవాళ్ళం, తర్వాత నాన్నగారు వచ్చి పాలు తీసేవాళ్ళు. అలా ఒక సాంప్రదాయం పద్ధతిలో ఉంది. ఈ ఆవే మనం ఇట్లా మందలకు తోలుకు వెళ్ళినప్పుడు అడవిలో వివిధ రకాలైన ఔషధ మొక్కలన్నింటినీ కూడా అది చేస్తుంది. ఆవు కనుక మనం అది తినే స్టైల్ని కనుక, అంటే తినే విధానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే జాగ్రత్తగా, అది ఎవరో తలుముకు వస్తున్నట్టుగా గబగబా పిరుకు తింటూ ఉంటుంది. అక్కడ ఒక్కదాన్ని వదిలిపెట్టినా సరే గబగబా ఇక్కడ గబ్ అని తిరుగుతూ ఇక్కడ తిరిగి అక్కడ తిని అక్కడ చూసింగ్, అది పిక్ చేసేటప్పుడు చేసి పిక్ చేసుకో, టక్కనిక మొక్క అక్కడో మొక్క కనుక మనం ఔషధ సేకరణకు వెళ్ళినప్పుడు కనుక బుట్ట తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఔషధాలన్నీ, ఇది ఉత్తరేణి, అది చెంగల్వా, లేకపోతే అది మారేడు, ఇది నేరేడు, ఇలా వివిధ మొక్కలను మనం అశ్వగంధ అని మనం ఎలా చేసుకుంటామో ఆ స్టైల్లో టక మొక్కలన్నీ తినేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మానవులకి ఆహార శైలి, ఆహార విధానాలు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో సమస్త జీవులకి అట్లాగే ఆహార విధానాలు, వాటికి కోరికలు, వాటికి నచ్చినవి నచ్చనివి అని సృష్టిలో అనేకమన్నిటి ఉంటాయి. ఆహారం చూజ్ చేసుకోవటం అనేది వాటి ఆహార అలవాట్ల మీద ఉంటాయి. అట్లాగే మొక్కలు కూడా అంతే. ఇప్పుడు కొన్ని మనం కనుక ఇప్పుడు ఇవాళ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా మనకి అగ్రికల్చర్ గ్రంథాల్లో డిఫైన్ చేశారు. ఈ 5.5 pHలో ఈ మొక్కలు వస్తాయి, 6.5లో వస్తాయి, 7 జనరల్గా 6 నుంచి 7.5 వరకు మనం జనరల్గా తీసుకుంటాం మొక్కలు కానీ ఏదన్నట్టు. వీటిల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లోయర్ pHలో కూడా అంటే 4.5, 5.5లో రెస్పాండ్ అయ్యే ఉన్నాయి. అట్లాగే హయ్యర్ pH టాలరెంట్ వెరైటీస్ ఆల్కలైన్ అప్ టు 7.8 to 8.5 కూడా ఉన్నాయి. అయితే వాటికి కావలసిన ఆహారం ఏంటో ఏం చెప్పాము ఇందాక. మనం ఏం చెప్పాము, అది సూర్యుని రశ్మి తీసుకుని ఆ పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటూ ఇండెంట్ పెడుతుంది కింద మైక్రో ఆర్గాన్. దానికి నాకు ఇది కావాలి అని చెప్తే అది ఏది కావాలంటే అది తయారు చేసి ఇస్తుంది. మామిడి మొక్కకి ఏది కావాలి, వరి మొక్కకి ఏం కావాలి, దీనికి ఏది కావాలి అంటే సపోజు ఇప్పుడు
ఆవాలు ఉన్నాయి. ఆవాలకి సల్ఫర్ ఎక్కువ కావాలి. అందుకని ఆవాలు మనం కొడితే కనుక సల్ఫర్ రిలేటెడ్గా ఆవ నూనె కానివ్వండి, ఆవ కషాయం కానీ కొడితే కనుక ఫంగల్ డిసీజెస్ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే సల్ఫర్ ఫంగల్ డిసీజెస్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి కాబట్టి బికాజ్ దాని ఇంటేక్ ఏంటంటే భూమిలోంచి తీసుకునేటప్పుడు ఇట్ డిమాండ్స్ మోర్ సల్ఫర్. సల్ఫర్ ఏమవుతుందంటే వాటర్ అక్యుములేటెడ్ కండిషన్స్లో ఎక్కువగా కనుక కంటిన్యూగా వాటర్ కనుక అక్యుములేట్ అయినట్టయితే ఒక బాడీలో అక్కడ ఆ భూమిలో సల్ఫర్ డెవలప్ అవుతుంది. కాబట్టి వరి పైరు వేసినప్పుడు లోతట్టు ప్రాంతాలకి వరి వేస్తాం కదా, నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి కదా వరిలో, చివరి దాకా కూడా నీళ్లు ఉంటాయి. ఆల్మోస్ట్ కోత దశకు ముందు పొట్ట పూసి తర్వాత అది కొంత గింజ ఫార్మేషన్ అయ్యి బాగా పాలు పోసుకున్న తర్వాత ఇంకా అప్పుడు చివరి దశలో మనం నీళ్లు ఆపేస్తాం. అప్పుడేమో ఈ నీళ్ళు అక్యుములేషన్ వలన సల్ఫర్ బాగా భూమిలో చేరుతుంది. ఆ చేరిన తర్వాత పంట కొయ్యంగానే అందులో ఆవగింజలు ఇంకా కోతకు వస్తుండగానే ఆవగింజలు చల్లేస్తాం. అంటే ఏముందంటే దీనికి కావాల్సిన సల్ఫర్ మొత్తం కూడా ఆల్రెడీ న్యాచురల్గా భూమిలో వచ్చింది కాబట్టి. అందుకని రొటేషన్ ఆఫ్ క్రాప్స్ సిస్టమ్, ఏ క్రాప్ దేని తర్వాత వేయాలనేది మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి పెట్టారు. అంటే ఇక్కడ మనం చెప్పుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు సల్ఫర్ రిక్వైర్మెంట్, మా ఆవాల రిక్వైర్మెంట్ డిఫరెంట్, వరి రిక్వైర్మెంట్ డిఫరెంట్, మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు స్టేజెస్ వైజ్గా వాటి రిక్వైర్మెంట్ కూడా వ్యారీ అవుతుంది. సో ఇనిషియల్ స్టేజెస్ ఫర్ వెజిటేటివ్ గ్రోత్ నైట్రోజన్ తీసుకుంటుంది, అంటే ఆకులు పెరగాల్సిన దశలో నత్రజని కావాలి దానికి. అట్లాగే వేరు వ్యవస్థ కూడా చిన్నగా చెట్టుకు వేరు వ్యవస్థ కావాలి కాబట్టి అప్పుడు భాస్వరం తీసుకుంటుంది. అవి 2 దశలు దాటిన తర్వాత ఇప్పోత ఖాతా దశలో దానికి అది ప్రెగ్నెంట్, అంటే ఇప్పుడు పూత పూసిందంటే అది గర్భిణీ అనమాట. గర్భిణీకి కావాల్సింది ఏంటి? ఫుల్గా తినాలి, ఆహారం పోషకం కావాలి, ఎసిడిక్ నేచర్లో కొంచెం కావాలి ఆహారం. ఆ స్టేజ్లో మనం ఏం చేస్తాం? ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఇస్తూ ఉంటాం మనం, అంటే కాయకి కింద పడటానికి కానీ తయారవటానికి కానీ. ఇట్లా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు వాళ్ళ సైన్స్ తెలుసుకుని మనం ఫాస్ఫరస్ ఇవ్వు, పొటాషియం ఇవ్వు, ఇంత 100 గ్రాములు 50 గ్రాములు అని చెబుతున్నాం. ఇవన్నీ ఫాస్ఫరస్ పొటాషియం భాస్వరం లేని రోజుల్లో కూడా భారతదేశ కనుక చరిత్ర పోషించుకున్నట్టయితే మనం ఒక చాప్టర్లో డీల్ చేద్దాం. ఆర్గానిక్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఫ్రూట్ఫుల్ దాన్ కెమికల్ ఫార్మింగ్ అనేది మనకి గణాంకాలతో కూడా మనం ఇంకో చాప్టర్లో మనం చెప్పుకుందాం. రికార్డు పరంగా లిఖించబడినటువంటివన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు ఇవి చెట్టు దేనికి కావాల్సిన ఆహారాన్ని దాన్ని తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఆవ గింజ కావాలి, ఆవ చెట్టు ఉంది, ఆవ చెట్టు దగ్గర వేళల్లో సల్ఫర్ కాన్సన్ట్రేషను, దాని ఆకుల్లో సల్ఫర్ కాన్సన్ట్రేషను, దాని పూతలో సల్ఫర్ కాన్సన్ట్రేషన్ ఉంది. అర్థమవుతుందా? అట్లా ఒక్కొక్క చెట్టుకి, ఈ చెట్టుకి మనలాగానే ఇప్పుడు మనం మాంసాహారం ఒకటి తింటాం, ఒకటి చేపలు తింటాడు, ఒకటి కోడి తింటాడు, చైనాకి వెళ్తే ఆడు కప్పలు తింటాడు, ఇంకోటి పాములు తింటాడు, ఒకడు ఉడతలు తింటాడు, ఇవన్నీ తింటాడు. అందరూ మానవులమే. బట్ ఆహారపు అలవాట్లు, ఆ బయోడైవర్సిటీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి, వాళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లను బట్టి తీసుకుంటారు. అట్లాగే ఈ చెట్లు కూడా వాటికి ఎక్కడైతే చెట్లు పెరుగుతున్నాయో ఆ చెట్లకు ఆ ఉన్న వాతావరణం ప్రకారంగా అక్కడ అసలు ఆ చెట్టు అక్కడ మొలుస్తుంది అంటే దానికి కావాల్సిన వాతావరణం అక్కడ ఉన్నట్టు. అదొక డిఫరెంట్ సైన్స్. వీడ్స్ టెల్ యూ వాట్ యూ వాంట్ టు గ్రో. అంటే మనకి కలుపు మొక్కలను కనుక మనం పరిశీలించినట్టయితే ఏ రకమైన పంట వేయచ్చు ఆ భూమిలో అనేది మనం నిర్ణయిస్తాం. అదొక సైన్స్. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ లేటర్. అయితే వివిధ రకాల చెట్లు వివిధ రకాల మైక్రోన్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. ఇవి వివిధ రకాల మైక్రోన్యూట్రియంట్స్ని అందించడానికి వివిధ రకాల మైక్రో ఆర్గానిజం కావాలి. వడ్రంగి చెక్కలు చెక్కుతాడు, ప్లంబరు పైపులు అతికిస్తాడు, గోల్డ్ స్మిత్ బంగారం పనులు చేస్తాడు, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడతాడు. అట్లాగే అందులో కూడా వివిధ జాతుల ప్రకారంగా ఏది సల్ఫర్ తెచ్చేది ఒకటైతే, కాపర్ కావాలంటే ఒకటి తీసుకొస్తే, ఏ మైక్రోన్యూట్రియంట్ కావాలంటే ఆ మైక్రోన్యూట్రియంట్ తెచ్చుకునే వ్యవస్థకు కావాల్సిన మైక్రో ఆర్గానిజం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ఆవు మనకి తన ఆహారం వెళ్ళినప్పుడు వివిధ రకాల మొక్కలని చేసినప్పుడు ఆవు వేగంగా తింటుంది. ఆ వేగంగా తింటున్నప్పుడు ఆ నోట్లో పట్టుకుని గుంజంగానే ఆ నోటితో దాని చిన్న వేళ్ళు కూడా చిన్న చిన్న కలుపు మొక్కలు వేరుతో సహా పెకలించుకొని వస్తుంది. ఆ పెకలించుకొని వచ్చిన వేరు చుట్టూతా
ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న క్లే పార్టికల్స్ ఉంటాయి, అతుక్కుని ఉంటాయి వేరిని అంటుకొని. ఆ క్లే పార్టికల్స్లో కొన్ని లక్షల మైక్రో ఆర్గానిజం ఉంటుంది. ఈ మైక్రో ఆర్గానిజం, లక్షల మైక్రో ఆర్గానిజంలో వివిధ జాతులు, చెట్టు అది తిన్న చెట్టుని బట్టి ఆ రకం మైక్రో ఆర్గానిజం అక్కడ ఉంటుంది. సమ్ మే బీ కార్బన్ ఫిక్సేషన్, సమ్ మే బీ copper fixation, some may be bringing it to sulfur, like that all types of microorganisms there. So diversified atmosphere, diversified plants, and all those diversified roots and leaves are entering into the stomach of the cow. This is the secret of agriculture. People, they do not understand. They do not, without understanding this, they tell many things. So the main important is what type of a cow you are having, it is indigenous or not, number one. Why indigenous? Because it has one hump, not only hump, the indigenous cow, any indigenous cow, horns, if you observe, the tip of the horns it contains solid, entire horn is hollow, edge is top edge, pointed edge, it is solid. So when this cosmic energy enters into the body through hump, it circulates. If the horn is hollow, the tip also, it escapes. So it stops there. Because of solid, the energy cannot pass through it. It is sent back to the body. So the energy is circulated this. Similarly, even Gangadolu, ఆవుకి గంగడోలు అంటాం మనం. It has a special feature. It has the ability to absorb poison and retain the poison in there. So suppose by mistake something poison is interested in through feed or some other leaves also, it can hold it, it can control. That means it can, అది ఆవు గంగడోలు అది కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ పాయిజనస్ ఎఫెక్ట్ రాకుండా, తిన్న వాటిల్లో నుంచి కూడా ఏ పాయిజనస్ ఎఫెక్ట్ రాకుండా కూడా గంగడోలు అనేది ఒకటే దానికి చేస్తుంది. అంటే కాలు గిట్టలు ఇట్లా దాని శరీర నిర్మాణంలో కొంత కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు మనకి ఎగ్జోటిక్ బ్రీడ్స్, అంటే విదేశీ నుంచి మనం తెచ్చుకున్న ఆవుల్లో ఆ ప్రత్యేకతలు మనకి కానరావు. వాటిలోంచి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా ఆ క్వాలిటీస్ లేవు. తర్వాత చెక్ చేసుకున్నప్పుడు మిల్క్ కానీ ఇవన్నీ కూడా లేవు. కాబట్టి ఈ ఆవు ఇలా మేయటం వల్ల, ఒకటి దేశీ ఆవు ఎందుకు విశిష్టత అనేది మనం చెప్పుకున్నాము. దానికి ఖచ్చితంగా ఏ విధంగా చూసినా కూడా హీపర్స్ మీద, ఎగ్జోటిక్ బ్రీడ్స్, జెర్సీ మీద ఖచ్చితంగా మన సుపీరియర్. తర్వాత మనకు చూస్తాం భారతదేశంలో దాదాపుగా మినిమం 36 ఆవులు రకాలు ఇవాళ మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా ఎంతకంటే ఎక్కువ సంతతి ఉన్నా కూడా స్టాండర్డ్గా మనం చెప్పుకుంటే 36 దాకా మనకి వివిధ రకాల, ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని చోట్ల 2-3, కొన్ని చోట్ల 1 అలా ఉన్నాయి జాతులు. సో ఈ జాతులన్నిటికీ కూడా ఇవే లక్షణాలు, వీటన్నిటికీ హంపు ఉంటుంది. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ పవిత్రమైన భారత గడ్డ మీద పుట్టడమే మహాదృష్టం. ఎందుకంటే నా బంగారు భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న వాతావరణాలు, విభిన్న సంస్కృతులు, తర్వాత విభిన్నమైనటువంటి గ్రంథాలు, తర్వాత వేదశాస్త్రాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అటువంటి గడ్డలో మనం పుట్టి మానవుడు సాటి మానవుడిని గౌరవించే విధానము, ఇవన్నీ కూడా మనము శత్రువును కూడా మిత్రువులాగా భావించి ఇంటికి వస్తే అన్నం పెట్టేటువంటి సంస్కారము, ఇది మనకి అరుదుగా ఇతర దేశాల్లో కనబడుతుంది. ఉంటే కొన్ని దేశాలు ఉండొచ్చేమో, కానీ మన తల్లి కదా, మన గడ్డ మనకి ఆప్యాయత, ప్రేమ, అదృష్టము, ఈ 3 కూడా మనకి గడ్డ మీద పుట్టడం వల్ల మనకి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అని అనుకుంటా. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వాతావరణ స్థితులన్నీ కూడా, విభిన్న దేశాల్లో ఉన్న వాతావరణ స్థితులన్నీ కూడా మన భారతదేశంలో ఏదో ఒక మూల ఉన్నాయి.
కాశ్మీర్లో పూర్తి ఒక విధానం అయితే మనకి ఇక్కడ డ్రై ఏరియాలో ఒక విధానమైన వాతావరణం. అట్లాగే చక్కగా మనం ఫారెస్ట్ ఏరియాలో, కోనసీమలో ఇటువంటి బంగారమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు కంటికి రమణీయంగా మనం సంభ్రమాచర్యాలతో అలా చూస్తూ ఉండిపోతాం కొన్ని చోట్ల. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఫారెస్ట్ రంపచోడవరం కానీ అక్కడ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మానులు 3-4 పట్టుకుంటే కానీ ఇటు చేతులు కలిపితే కూడా పట్టుకున్నటువంటి మానులు, వృక్షాలు, అటువంటి అనేక రకాల విభిన్నమైనటువంటి బయోడైవర్సిటీ, అంటే అనేక రకాలటువంటి సంస్కృతులే కాకుండా అనేక రకాల వృక్షాలు, అనేక రకాల ఆయుర్వేద మూలికలతో కూడుకున్నటువంటి భారతదేశం. అటువంటి భారతదేశంలో వివిధ రకాల పశు సంపద, ఆ పశు సంపదలో కూడా వైవిధ్యం, ఆ వైవిధ్యం ఉన్న సంపదల్లో ఏకత్వం. అంటే ఒక ఒంగోలావు ఒకటి, గిరిజావు ఒకటి, షాహీవాల్ ఒకటి, వైవిధ్యం. వాటి బయోడైవర్సిటీ వేరు. ఒకటి గుజరాత్ ప్రాంతం, ఒకటి పంజాబ్ ప్రాంతం, ఒకటి ఆంధ్ర ప్రాంతం. కానీ భిన్నత్వంలో ఏకత్వం లాగా వీటన్నిటికీ హంపులు, క్యారెక్టరిస్టిక్స్, తక్కిన శరీర అమరిక ఇవన్నీ కూడా ఏకత్వం మనం చెప్పుకోవాలి అంటే. కాబట్టి ఈ ఏకత్వ లక్షణాలు ఉన్నటువంటి విభిన్న ప్రకృతులు, విభిన్న వాతావరణంలో పెరిగిన ఏకత్వం ఉన్నటువంటి గోవుని తీసుకోవటం వల్ల అది గోవు ఆహార విధానం కూడా ఎలా ఉంది అంటే అది అనేక రకాల మందులు, ఔషధములు, వివిధ రకముల జాతుల గడ్లు తినడం వల్ల ఆల్మోస్ట్ రైతుకు కావలసిన మైక్రో ఆర్గానిజం, ఆయన ఏ పంట వేసుకోండి మాకు అనవసరం, నేను రైతు దగ్గర ఉన్నా, ఆయన ఏ పంట వేసుకోండి, ఈ ప్రాంతంలో ఏ పంట కావాలో ఆ పంటకి కావలసినటువంటి గడ్డి రూపంలో ఉన్న వీడ్ అనమాట. అంటే వీడంటే మనం గడ్డి అంటాం, పనికిరాని గడ్డి అంటాం. ఆ గడ్డి రూపంలో ఉన్నటువంటి గడ్డిని అవన్నీ మేచి రావటం వల్ల ఆవిడ గర్భంలో ఈ మైక్రో ఆర్గానిజం అంతా కూడా మల్టిప్లై అవుతుంది. ఎందుకు? దానికి కావలసిన CN రేషియో అందులో మెయింటైన్ అవుతున్నది. ఎండుగడ్డి తింటుంది, పచ్చిగడ్డి తింటుంది, కావాల్సిన గ్రీన్ అంటే మళ్ళీ నైట్రోజన్, మీకు ఇవన్నీ తిని ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, కావాల్సినవన్నీ దానికి వ్యవస్థ అక్కడ ఉంది. కాబట్టి మైక్రో ఆర్గానిజం ఇంతింతలై పొందింతలై ఎవ్రీ 20 minutesకి మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ప్రతి ఎవ్రీ ఒక వెరైటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజము 1,00,000 ఉందనుకోండి, 20 నిమిషాలకి 2 లక్షలు అయింది, 40 నిమిషాలకి 4 లక్షలు అయింది, గంటకి 6 లక్షలు అయింది. ఇలా మీరు 24 hours కల్లా అవి కొన్ని లెక్క అనంతం, అంటే లెక్క పెట్టడానికి కానంత సంఖ్యలో ప్రతి మైక్రో ఆర్గానిజం అన్ని గ్రూపులు పెరుగుతాయి. ఈ గ్రూపులు పెరిగిన తర్వాత ఏమవుతుంది? సృష్టిలో భగవంతుడు ఒక విచిత్రమైనది చేశాడు. ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, సృష్టిలో ఏ జీవి అయినా తను తీసుకున్న ఆహారాన్ని 40% మాత్రమే, అంటే 40 అంటే 100 kgల ఆహారం లేకపోతే 1 kg ఆహారం తీసుకుంటే 400 గ్రాములు మాత్రమే అది జీర్ణించుకోగలదు. తక్కిన మిగిలినటువంటి 600 గ్రాములు మలమూత్ర రూపంలో అది బయటికి రావాల్సిందే. ఈ అన్డైజెస్టెడ్ బట్ అవైలబుల్ ఫుడ్ ఇన్ 60% ఏదైతే వస్తుందో అందులో ఈ పేడ కూడా ఉంది కదా, ఈ పేడలోనూ వస్తాయి కదా. ఈ పేడలో ఈ కోట్ల సూక్ష్మజీవులు, వివిధ రకములు, రైతుకు కావలసిన సూక్ష్మజీవులు, ఏ చెట్టు వేసినా కూడా వివిధ రకాల చెట్లు తింది కాబట్టి దాని వేరు వ్యవస్థతో పాటు రైజోస్పియర్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం అంతా కూడా ఈ పేడలో వస్తుంది. అందుకని మైక్రో ఆర్గానిజం మనం డైరెక్ట్గా ఐసోలేట్ చేసి మైక్రో ఆర్గానిజం చేసుకోకుండా, ల్యాబ్కి వెళ్ళి ట్రైకోడర్మా కొనుక్కోకుండా, సూడోమోనాస్ కొనుక్కోకుండా, అజిటోబ్యాక్టర్ కొనుక్కోకుండా, ఎసటోబ్యాక్టర్ కొనుక్కోకుండా, బెవేరియా కొనుక్కోకుండా, బ్యాసిలస్ థెరెంజెస్ కొనుక్కోకుండా, ఇవన్నీ వివిధ రకములైనటువంటి మైక్రో ఆర్గానిజం అంతా కూడా ఉచితంగా మా గోమహాలక్ష్మి అడవుల నుంచి ఆ రూట్ వ్యవస్థ ద్వారా, రైజోస్పియర్ ద్వారా తన గర్భంలో పెంచి పోషించి తనకు వ్యర్థ పదార్థం అనుకునే దాన్ని విసర్జిస్తే ఆ వ్యర్థ పదార్థము బంగారంతో రైతుకు సమానం. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ డంగ్. వై పీపుల్ ఆర్ యూజింగ్ డంగ్.
కౌ డంగు కానివ్వండి, ఏ డంగు కానీ, ఏ పశువు ఏ మేత మేస్తుందో ఆ మేతకు సంబంధించి ఆ మేత రూటు వ్యవస్థలో కానీ, మైక్రో ఆర్గానిజం ఒక రూట్లోనే ఉంటుందని కాదు, ఆకు మీద ఉంటుంది, మీరు మట్టిలో ఉంది, ధూళిలో ఉంది, ప్రతి చోట ఉంది. చెట్టు మీద దుమ్ము ఉంటే ఆ దుమ్ము. అందుకని మేము ఏం చేస్తామంటే ఔషధ సేకరణకు వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ చెట్టుని కడగం మేము. ఊరికనే ఇట్లా విదిలించి ఆ మంత్రం ఏదో చెప్పి ఆ చెట్టుకి నమస్కారం అని చెప్పి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ మూలికను తీసుకొచ్చి సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి చెట్టుని ఆ తల్లి స్వీకరించి మేస్తుందో, ఆహారంగా స్వీకరిస్తుందో, దానికి కావలసిన ఆ చెట్టుని పెంచడానికి కావలసిన మైక్రో ఆర్గానిజము అంతా కూడా దాని పేడలో మనకు లభిస్తుంది. అందుకని పేడ వాడుకోమన్నారు. ఇప్పుడేం జరుగుతున్నది, చిన్న అవగాహన లోపము, లేకపోతే చెప్పే గురువులు కరెక్ట్గా చెప్పినా స్వీకరించే విద్యార్థులు కరెక్ట్గా రైతులు కానీ స్వీకరించకపోవడం ఏదైనా కానీ, ఆవు పేడ ఇంట్లో దాన్ని ఏం చేస్తాడు, దేశీ ఆవే, దాన్ని తీసుకొచ్చి షెడ్ వేస్తాడు, మంచిగా అవసరమైతే ఫ్యాన్ పెడతాడు, ఇంకో ఏసీ పెడతాడు, పెట్టేసి నేను దేశీ ఆవు నా దగ్గర ఉందండి, 20 లీటర్ల పాలు ఇస్తుంది, నేను గుజరాత్ నుంచి పంజాబ్ దగ్గర నుంచి బార్డర్లో నుంచి శివగంగానగర్ నుంచి తెప్పించాను, నా ఆవు ఇది, దానికి రుద్దాను, బొట్లు పెట్టాను, పూజ చేశాను, తోక ఆడిచ్చాను, ఈ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి, ఈ కొవ్వుని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, యు ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ, యు ఆర్ బ్రింగింగ్ దిస్ కౌ ఫ్రమ్ రాజస్థాన్, యు ఆర్ బ్రింగింగ్ దిస్ కౌ ఫ్రమ్ పంజాబ్. సో వాట్ ఆర్ యువర్ క్లైమేటిక్ కండిషన్స్ దేర్, వాట్ ఆర్ యువర్ ప్రజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ హియర్. కాబట్టి అది ఎక్లమటైజ్ అవ్వాలి ఫస్ట్. ఐ డోంట్ సే ఇట్ ఈజ్ రాంగ్, బికాజ్ అవర్ ఒంగోల్ బ్రీడ్ ఈజ్ suitable for our area. So okay, anyhow, for best reasons known to you, ఒంగోలు ఒకప్పుడు 30 లీటర్స్ ఇచ్చేది, ఇప్పుడు 2-3కి వచ్చింది. కాబట్టి దాన్ని మనము బ్రీడింగ్ పోగొట్టుకున్నాం మనం దాన్ని చేయటానికి. ఇప్పుడు దానికోసం తెచ్చుకున్న తర్వాత నువ్వు అక్కడ పండించిన పంటలు ఏంటి, ఇక్కడేం పండించే పంటలు ఏంటి, అక్కడ పండించిన పంటలకు సంబంధించిన మైక్రో ఆర్గానిజం అక్కడ బయోడైవర్సిటీ ప్రకారంగా దాని స్టమక్లో అంతా డెవలప్ అయింది. సార్ ఇక్కడ మన అయితే అట్లాంటిది పనికొస్తే పనికిరాదు ఈ ఆవని పంపించాలంటే కాదు. దీనికి ఇక్కడ బయోడైవర్సిటీలో మళ్ళీ ఇక్కడ మైక్రో ఆర్గానిజంని స్వీకరించి ఇక్కడ గడ్డిని వేసి ఇక్కడ రూట్ వ్యవస్థ రైజోస్ఫియర్లో ఉన్న మైక్రో ఆర్గానిజం అంతా స్వీకరించి అది డెవలప్ అయ్యటానికి 2 to 3 months మొత్తం టోటల్ స్క్రీమ్లైన్ అవుతుంది. దెన్ యూ కెన్ టేక్ ఇట్. బట్ జనరల్గా ఇన్ జనరల్ ప్లాంట్స్ అన్నిటికీ కొన్ని కామన్ ఉంటాయిగా. అపార్ట్ ఫ్రమ్ సోషల్ రిక్వైర్మెంట్ దేర్ జనరల్ రిక్వైర్మెంట్స్. ఆ జనరల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్లాంట్ గ్రోత్కి జనరల్ రిక్వైర్మెంట్ ఉన్న కండిషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి కాబట్టి రిక్వైర్మెంట్స్ అవి దాన్ని కొన్ని మీట్ అవుతుంది. ఇదన్నిటికీ కంటే చెట్టు దాన్ని కట్టేసేసి దానికి తవుడు నువ్వే పెడతావు, దానికి ఏం తినాలో నువ్వే డిసైడ్ చేస్తావు, దానికి మందులు నువ్వే డిసైడ్ చేస్తావు, దానికి కావాల్సింది తెచ్చుకోదు. అప్పుడేముంది, నువ్వు డిసైడ్ చేసిందే దాని పొట్టలో ఉంటుంది. If you are giving chemicals, if you are giving antibiotics, if you are giving hormone treatment, it's this one. And unfortunately, దురదృష్టవశాత్తు చాలామంది రైతు సోదరులకి ఆవులు లేవు. అప్పుడు ప్రతి ఇంటి ముందు ఆవులు ఉంటే ఇప్పుడు ప్రతి ఇంటి ముందు ఆవు లేదు. అప్పుడు ఆవులు ప్రతి ఇంటి ముందు ఉన్నాయి, ఇప్పుడు ప్రతి ఇంటి ముందు ఆవు లేదు. 100 ఏళ్ళకి ఒక ఆవు ఉందో లేదన్న పరిస్థితి. మేము రాను మన పిల్లలు అంటే ఆవంటే నాన్న ఏంటని మనం అడిగితే ఎద్దును చూసి ఆవుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. సో ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తాడు ఈయన, గురువుగారు ఏం చెప్పారు, ఆవు పేడ 10 kgs తీసుకో. ఈయన బయలుదేరతాడు. ఎక్కడ బయలుదేరతాడు? గోశాల బయలుదేరతాడు. ఈ గోశాలలో కొన్ని గోవులు తీసుకొచ్చే, కొన్ని చాలా వరకు గోరక్షణ చేయాలనే ఉద్దేశంతో స్ట్రే క్యాటిల్స్ తీసుకొస్తారు. ఈ స్ట్రే క్యాటిల్స్ ఎక్కడ అంత ఆహారం దొరక రోడ్ల మీద తిరిగి చచ్చిపోయే అవస్థలో ఉండి రక్షించడానికి పాపం వాళ్ళు తీసుకొచ్చి ఏదో తీసుకొని దాన్ని పెంచుతూ ఉంటారు. అవి అగైన్ గ్రేజింగ్ ల్యాండ్ ఉండదు. ఒక గోశాలలో 100-200 ల్యాండర్లు 500 ఉంటాయి. అక్కడ గ్రేజింగ్ ల్యాండ్ లేకుండా ఆ కంజెస్టెడ్ ఏరియాలో ఆ బోన్స్ బయటపడి పెట్టిన డంగు తీసుకొచ్చి ఆ డంగుని మనం మైక్రో ఆర్గానిజం మల్టిప్లై చేద్దామంటే, ఇప్పుడు మరి మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనము
మనం ఏ విత్తనం వేస్తే ఆ కాయే కాస్తుంది, అంతే కదా. వరి వేసేసేసి పుచ్చకాయ కాయమంటే కాయదుగా. మన పుచ్చత్తనం నాడితే పుచ్చకాయ కాస్తుంది. అట్లాగే అందులో ఆ పేడలో ఏ మైక్రో ఆర్గానిజం ఉంటే ఆ మైక్రో ఆర్గానిజం తీసుకెళ్ళి నీళ్ళలో వేసి 200 లీటర్ల నీళ్ళలో 10 కేజీలు వేసి దానికి కావాల్సిన నత్రజని కోసం యూరిన్ పోసి, అంటే మూత్రం పోసి నత్రజని కోసం, దానికి కావాలన్న ప్రోటీన్స్ కోసం అని పప్పు పొడి కలిపి దాన్ని మనం మళ్ళీ ఎనర్జీ లెవెల్స్కి చేయడానికి బెల్లం వేసేసి మనం మల్టిప్లై చేస్తున్నాం. అదేం మైక్రో ఆర్గానిజం సృష్టించదు. ఈ పదార్థాలన్నీ ఆహారం, ఈ సూక్ష్మాతి సృష్టించే ఆహారం. ఆ పేడలో మీరు పాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటే పాథోజెనిక్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, హెల్దీ బ్యాక్టీరియా ఉంటే హెల్దీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ పేడ ఏ పరిస్థితుల్లో నువ్వు కలెక్ట్ చేస్తున్నావు, ఎట్టి ఆవు నుంచి కలెక్ట్ చేస్తున్నావు, అట్టి ఆవు ఎక్కడ మేస్తుంది, అట్టి ఆవు హెల్దీగా ఉందా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇది తర్వాత అట్టి ఆవు నుండి స్వీకరించిన ఉదయం వేసిన పేడ అది ఏ కండిషన్లో ఉంది. అటువంటి ఆవు పేడ స్వీకరించినప్పుడు మనకి దాంట్లో ఆవు పేడ గట్టిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, అలానే గట్టిగా ఉంటుంది, అంటే పురుగా ఉండదు, అంటే నీటి శాతం తక్కువ ఉంటుంది, రింగులుగా చుట్టుకుని ఉంటుంది, విచ్చుకున్నట్టు ఉంటుంది. అటువంటి ఆవు మనం స్మెల్ చూస్తే దుర్వాసన రాదు. ఫస్ట్ వేసిన పేడ ఇది బాగుంది, దాన్ని చక్కగా వెళ్ళి పవిత్రంగా స్వీకరించి తీసుకొని దాన్ని తీసుకొచ్చి మీరు మల్టిప్లై చేస్తే మీకు కావాల్సింది వస్తాయి. సిస్టమ్ రాంగ్ కాదు, అడ్వైజ్ రాంగ్ కాదు, చెప్పిన విధి విధానాలు తప్పు కాదు, పరిస్థితులు, అక్కడున్న పరిస్థితి, అక్కడున్న ఆవు మేత ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ముఖ్యంగా గమనించుకోవాలి. ఆవు నుంచి వచ్చే పేడ మనకి ఇది ఉంది. తర్వాత ఆవు పాలు, ఆవు పేడ, తర్వాత ఆవు మూత్రం. ఆవుకి వెనకాల ఎందుకు పూజ చేయమన్నారు అంటే మనం చెప్పుకున్నాం. దానికి పురాణ ఇతిహాసాల్లో ఏం చెప్పాడంటే, శివపురాణంలో ఏం చెప్తాడంటే, అది ఆవుని సాక్ష్యం చెప్పమన్నప్పుడు అది తప్పు సాక్ష్యం చెప్తుంది. తప్పు సాక్ష్యం చెప్పి మళ్ళీ వెంబటే తోకతో లేదు తప్పు అని మళ్ళీ సైగ చేస్తుంది. నేను తలతో చెప్పింది రాంగు, తల ఊపినది తప్పు యాక్చువల్గానే మళ్ళీ కాదంటుంది, కాంట్రవర్సీ చేసినట్టుగా. అందుకని ఏంటంటే నీ మొహానికి ఎవడు పూజ చేసినా అది వేస్ట్ అని శాపం ఇస్తాడని మనకు పురాణాలు. బహుశా ఈ పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా మనకి గుర్తుండుకుని ఆచరించే విధానంగా ఏదైనా ఒక సిస్టమ్ని తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. తప్పు రాంగో నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఉన్నదంతా ఆవుకి వెనకాలే. మనకు కావాల్సిందంటే ఆవుని గవ్య అంటారు, పంచగవ్య అంటే సంస్కృతంలో గవ్య అంటారు. అంటే పంచగవ్య అంటే ఆవు నుంచి లభించిన పంచపదార్థాలతో తయారు చేసేదాన్ని పంచగవ్య అంటారు. ఈ పంచగవ్య లేకుండా ఏ కార్యక్రమము జరిగేది కాదు. అంటే అది మంచి కార్యక్రమము, చెడు కార్యక్రమం. చెడు కార్యక్రమం అంటే మరణాలు కానీ ఇటువంటివి జరిగినప్పుడు, మంచి కార్యక్రమం అంటే వ్రతాలు, పుణ్యాలు, ఇటువంటి నోములు ఇటువంటివి నేర్చుకున్నప్పుడు పంచగవ్య అనేది ముందు చేసి పంచగవ్యాన్ని స్వీకరించి తర్వాత చేసేవాళ్ళు. ఎందుకంటే దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసే సిస్టమ్ ఉంది. ఈ చెడు క్రతువులు అవి చేసినప్పుడు చచ్చిపోయిన శవం దగ్గర బ్యాక్టీరియాస్, పాథోజెనిక్ బ్యాక్టీరియా అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంచగవ్య తీసుకునేవాళ్ళు తయారు చేసి, అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేయడం కోసం. అంటే పంచగవ్య అనేది ఈ పంచపదార్థాలు ఆవు నుంచి లభ్యమైనటువంటి పంచపదార్థాలు. అవి ఏంటయ్యా అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఈ పంచపదార్థాలు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మొదటి పదార్థం కంటే రెండో పదార్థం, రెండో పదార్థం కంటే మూడో పదార్థం, మూడో పదార్థం కంటే నాలుగో పదార్థం, నాలుగో పదార్థం కంటే ఐదో ఆఖరి పదార్థం నెయ్యి. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఎవర్ లాస్టింగ్. అంటే దాన్ని మనం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కుండల్లో పెట్టి కూడా దాన్ని నిల్వ చేసుకోవచ్చు. నిల్వ ఉన్న కొద్దీ దానిలో ఔషధ విలువలు ద్విగుణీకృతం అవుతూ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ పంచపదార్థాలను వినియోగించుకుని రకరకాల పంచపదార్థాల్లో కొన్ని పదార్థాలు లేదా అన్ని పదార్థాలు ఉపయోగించి చేసేది పంచగవ్య. కొన్ని పదార్థాలు ఉపయోగించి చేసుకున్నవి అమృత జల ఒకటి. అట్లాగే అమృత జలకి కొంచెం మాడిఫికేషన్స్, అంటే కొంచెం రైతుకి భరించేటట్టుగా కొంచెం అమృత జలలో అక్కడ ఏముండేదంటే అమృత జలలో తేనె ఉండేది. తేనె భరించలేరు కాబట్టి దాన్ని తీసి బెల్లం ఒకటి పెట్టారు.
అట్లాగే పప్పు దినుసుల పొడి ప్రోటీన్స్ కోసం అని చెప్పి యాడ్ చేసి మనకి మాడిఫై చేశారు. అసలు అట్లాగే దాన్ని ఏమన్నా జీవామృతం. ఇప్పుడు ఇక్కడ జీవామృతం, అమృతజల, పంచగవ్య ఈ పేర్లు కూడా ఏంటంటే జీవము అంటే మైక్రో ఆర్గానిజం. ఏది అమృతము? జీవాలకి మనం తయారు చేస్తున్న పదార్థం అమృతం. అమృతం తాగినప్పుడు ఏమవుతుంది? స్ట్రాంగ్గా ఉండటం, పునరుత్పత్తి ఫాస్ట్గా జరుగుతుంది, అంతే కదా. సో జీవామృతము అంటే జీవాలకి అమృతమైన పదార్థం చేసి అందులో ఈ జీవాలన్నీ పేడ ద్వారా వేసేసి దాన్ని మల్టిప్లై చేసి కొన్ని కోట్ల సంచులకి తీసుకెళ్ళి 10 గ్రాములు పేడలోనే 330 కోట్లు ఉన్నాయి అంటే 10 కేజీల్లో ఎంత ఉండాలి? అంటే 10 గ్రాములు 100 టైమ్స్ పెడితే 1 కేజీ అయింది. అటువంటి 10 కేజీలు అంటే 1000 టైమ్స్ అంటే 330 ఇంటూ 1000 టైమ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అందులో ఉన్నాయి. ఆ మైక్రో ఆర్గానిజం ఎవ్రీ 20 మినిట్స్ ఆహారం ఉంటే కరెక్ట్గా 20 మినిట్స్కి డెవలప్ అవుతుంది. అంటే ఈ 200 లీటర్ నీళ్ళు డ్రమ్మో లేకపోతే 100 లీటర్ డ్రమ్మో మీరు ఏ క్వాంటిటీ నిర్దేశిత ఆ క్వాంటిటీకి 24 అవర్స్లో మీరు కరెక్ట్గా కనుక ఇనాక్యులేట్ చేస్తే 24 అవర్స్లో అది ఫుల్ అయిపోతుంది. అందులో అగైన్ మళ్ళీ ఫెర్మెంటేషన్లో అరబిక్ ఫెర్మెంటేషను, ఎనారబిక్ ఫెర్మెంటేషను అంటే పులియబెట్టే మార్గంలో మల్టిప్లై చేసే మార్గంలో గాలి చొరిచి గాలి కనుక అంతా విస్తరించినట్టయితే కనుక దాన్ని ఏరోబిక్ ఫెర్మెంటేషన్ అని, గాలి చొరవకుండా ఉంటే ఎనారోబిక్ ఫెర్మెంటేషన్ అని. అందుకోసం అని చెప్పి దీన్ని గాలి కొంత చేయడానికి ఏరోబిక్ ఫెర్మెంటేషన్కి చేయటం, ఏరోబిక్ ఎయిర్ పాస్ అవడానికి దాన్ని స్టిర్ చేయమని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్టిర్ చేస్తారు. ఇందులో కూడా మళ్ళీ అగైన్ ఏంటంటే కొన్ని సవ్య దశలో చేయాలి, కొంతమంది అపసవ్య దశలో చేయొద్దంటారు, కొంతమంది సవ్య అపసవ్య దశలో చేయమని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మనము వాటర్ గురించి తెలుసుకోవాలంటే వాటరు చాలా పెద్ద సబ్జెక్ట్. అది వాటర్ ఒక అద్భుతమైనటువంటి వనరు భగవంతుడు మనకి ఇచ్చాడు. వాటర్ కెన్ రిమెంబర్, ఇట్ హ్యాస్ ఎ మెమోరీ. వాటర్ హ్యాస్ ఎ మెమోరీ. ఆ మెమోరీని అరెస్ట్ చేయాలి. ఒక కొత్త మాలిక్యూల్ కానీ కొత్త ఇది కానీ చేయాలంటే ఆ మెమొరీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు ఒక దశలో తిప్పుతాం, మళ్ళా దాన్ని మెమొరీని ఎక్కించడానికి ఇంకో దశలో తిప్పుతాం. దేర్ ఇస్ ఎ బుక్ 350 pages బుక్ ఆన్ దిస్ ఇన్ ఇంగ్లీష్, ఏ బ్యూటిఫుల్ బుక్ వాటర్ మీద. ఇట్ వాజ్ సైంటిఫికలీ ప్రూవెన్. నాట్ ఓన్లీ వాటర్ హ్యాజ్ ఎ మెమొరీ, హౌ టు ఎరేజ్ మెమొరీ ఆఫ్ వాటర్, అగైన్ రీరైట్ మెమొరీ with the new ones, whatever you want to do it. ఎందుకంటే the beauty of water is it doesn't have taste nor it has color. It mixes with all, whatever it mixes other than oil, whatever it mixes, it gets the same quality of the mix what you have mixed with it. That is, అంటే నీరుకి సహజమైనటువంటి రంగు కానీ రుచి కానీ లేదు. అది ఏ పదార్థంతో కలిపితే ఆ గుణాన్ని సంతరించుకుంటుంది. మీరు ఒక పసుపు బొట్టు వేస్తే పచ్చగా నీళ్లు మారుతాయి, ఒక బ్లూ ఇంకు బ్లూగా మారుతాయి. మీరు అందులో కనుక చేదు పదార్థం కుంకుడుకాయ రసం అయితే చేదుగా ఉంటాయి నీళ్లు, అదే బెల్లం వేస్తే తీయగా ఉంటాయి, వగరు పదార్థం కలిపితే వగరుగా ఉంటాయి. అది ఒక అద్భుతమైనది. అట్లాగే దాని మెమొరీ కూడా అంతే. మీరు సుడిగుండాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. సముద్రాల్లో తుఫాను వచ్చినప్పుడు గుండాలు మన కొన్ని చోట్ల సుడిగుండాలు, అప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు పైనుంచి అందులోకి ఏదన్నా పదార్థం పడింది అనుకోండి, అదేమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది, కిందకి లాగేసుకుంటుంది, సక్ చేసేస్తుంది. కాస్మిక్ ఎనర్జీని కూడా సక్ చేస్తుంది. సో వెన్ యూ మిక్స్ ఎనీ సొల్యూషన్, వాటర్ సొల్యూషన్ in the opposite direction, anti-clockwise direction, it absorbs the energy from the cosmic forces. Then after that again when you stir it clockwise, that energy is written onto the every molecule of water, H2O. Again it every డ్రాప్లో మళ్ళీ పార్టికల్స్లో మైన్యూట్ డ్రాప్స్ మీద
నానో పార్టికల్ మీద కూడా అది ఆ యొక్క గుణాన్ని అది చేస్తుంది. అందుకని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది నేను పర్సనల్లీ I observed that, and I have been doing that for 20 years, clockwise and anti-clockwise mixing I am doing. Some people say that it is only clockwise it is to be done. I don't object anything. As I said, I am non-controversial. I don't want to enter into any controversy. It has any clockwise direction also, it is written, memory is written. What we are doing it is we are inviting cosmic energy also. Since I am into biodynamic agriculture, it is cosmic energy, and still we are governed by the planets. So cosmic energy is nothing but a planetary system only. We get energy. When you believe planetary system, when you believe good and bad, you have to believe cosmic energy also. If you don't believe in cosmic energy, don't believe in God and other things, only no one prevents you, force you rather. No one forces you to study it clockwise or anti-clockwise. So you can go for clockwise. At least some molecules. So this one is maybe, I feel that it may be minus energy, minus some energy. But it obviously contains all the microorganisms will be multiplied because air will enter into that. So here this it is mixed. It is mixed in this cow dung and other things. So cow dung, why it has, when we are talking why cow dung has this one, so many things, means urine also. If you, Sivambu, did you ever hear there is a word Sivambu? Sivambu means that is urine therapy. Urine therapy, human urine therapy. Humans, people say urine is waste product and it is dangerous, it contains all pathogens and all that. There are several people, at least in lakhs in India, they sincerely they follow this Sivambu therapy. And I had one friend who lived up to 86 years. He used to follow that. And it gives skin also a lot of shining and other things. So that is Sivambu. That means urine. So is the case with cow urine also. It has a lot of properties, medicinal properties are there. It cures several, even I cured cancer with cow urine. First compulsory prescription is cow urine I give. This is. Some people they say this is unhygienic, not proven, it is unethical. So many things they will say. So it contains all properties, micronutrients and elements, several elements, small elements are there in that. So cow urine is added for addition of urine, means urine means itself is urea. So it gives the nitrogen. So microorganisms, they require nitrogen also for growth, as we said. Carbon is carbon particles are all there already in dung. So when you are choosing dung, it contains carbon. Carbon material is there, other micronutrients are also there, and you are adding this one. So when you add milk, curd, and the milk, it is protein and it contains some medicinal values. So when you make it curd, what happens? Lactobacillus is predominant in curd. Lactobacillus is, we are able to, the Indians especially, they are able to withstand several diseases. So this is on account of lactobacillus, which is in highest number in our stomach and guts, intestines and all that. So when you prepare curd, the lactobacillus at 37 degrees temperature, they multiply great. So that's why we put our finger in this, just to see if this, it is warm or lukewarm or not. So lukewarm temperature is nothing but 37 degrees temperature, and which is a common test for any woman gets that. So automatically the science is taught to the woman, just put your finger there and you find out, కొద్దిగా వేడి తగిలిందంటే కనుక మీకు గోరు వెచ్చగా తగిలిందంటే, గోరు కొంచెం తిక్కుగా ఉంటుంది, ఆ తిక్కుగా ఉన్న గోరు లోపలికి వెచ్చదనం తగిలింది అంటే అది 37 to 39 degrees మధ్యలో ఉంటుంది. అప్పుడు తోడేయమ్మా. అప్పుడు తోడేస్తే ఆ టెంపరేచర్ కనుక కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే అద్భుతమైన వంటి కర్డ్ మెయింటైన్ అవుతుంది. అదే డైరీస్ చేసేది. సో ఆ లాక్టోబాసిలస్ ఇందాక చెప్పినట్టు ఎనీ బ్యాక్టీరియా, ఎనీ మైక్రోఆర్గానిజం, మోస్ట్ ఆఫ్ ది మైక్రోఆర్గానిజం దే హ్యావ్ ఎ టెండెన్సీ టు సెల్ డివిజన్ అండ్ మల్టిప్లై అట్ 20 minutes. Multiply their count every 20 minutes.
కాబట్టి కోటాన కోట్లుగా అందులో లాక్టోబాసిల్లస్ తయారవుతుంది. సో దట్ లాక్టోబాసిల్లస్ వెన్ వీ టేక్ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ హెల్త్. వెన్ వీ మిక్స్ ఇన్ ద పంచగవ్య, lactobacillus is predominantly there, it will also develop. Okay. Knee is fat and protein, you will get it. The microorganism will get ghee. You will get నెయ్యి ద్వారా మనకి ఫ్యాట్ ప్రోటీన్ అనేవి దానికి లభిస్తాయి. ఆ పంచపదార్థాలు అయిపోయినాయి. దానికి అడిషనల్గా డాక్టర్ నటరాజన్, whom I had the great opportunity to meet with him and discuss a lot, and I translated his book also, Panchagavya also. I wrote one book. ఆ పంచగవ్యాలో వారు ఏం చేశారంటే, నమ్మల వారు వీళ్ళంతా కలిసినప్పుడు, వడివేలు, డాక్టర్ వడివేలు, ప్రొఫెసర్ ఆఫ్ కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, he had done lot of research and several students of him have taken PhD on Panchagavya research. They have published a very beautiful book on Panchagavya scientific analysis, they have done it. సో అది చేసినప్పుడు ఈ పంచపదార్థాల వాసన ఫెర్మెంటేషన్ ఎప్పుడు, ఇది అనారబిక్ ఫెర్మెంటేషన్. సో ఎప్పుడైతే వాటర్ ఎక్కువగా ఉందో, అంటే వెట్, ఏదైనా వెట్ పదార్థం ఉందంటే అది దుర్వాసన వస్తుంది. కాబట్టి ఆ దుర్వాసన పోవాలి అంటే అందులోకి ఎయిర్ వెళ్ళాలి. మీరు అక్వా చూస్తారు, పాండ్స్, చేపల రొయ్యల చెరువులు ఇవి చూస్తారు. ఆ రొయ్యల చెరువులు చూసినప్పుడు ఆ గాలి కోసం తిప్పుతూ ఉంటారు. ఎందుకనంటే సర్క్యులేషన్ ఎప్పుడైతే లేదో ఆక్సిజన్ ఉండదు. మామూలు సముద్ర పారే వాటిలో కాన్స్టెంట్గా లేదు, అది పారుతుంది కాబట్టి ఆ ఫ్లోలో మీకు ఆక్సిజన్ వచ్చేస్తుంది. ఇది స్టాగ్నేట్ చేసి ఒక చెరువు చేసాం, అందులో వాటి నీళ్లు పోసాం, అందులో మళ్ళీ ఆర్టిఫిషియల్గా చేపలు తీసుకొచ్చి పారేసాం. కాబట్టి అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ కావాలి, ఏరోబిక్ కావాలి. ఏరోబిక్ కావాలంటే మనం సర్క్యులేషన్కి ఏరియేటర్స్ అవి పెడతాం. సో ఏదైనా పేడ కానీ ఏ పదార్థమైనా కానీ నీళ్లతో కలిపి మిళితం చేసి నువ్వు అక్కడ పెట్టినట్టయితే, నువ్వు దాన్ని కలపకుండా ఉండి అందులో ఆక్సిజన్ ఇవ్వకపోతే అది ఎనారోబిక్లో కన్వర్ట్ అవుతుంది. ఎనారోబిక్ కన్వర్ట్ అవ్వగానే ఎనారోబిక్ సంబంధించిన పాథోజెనిక్ బ్యాక్టీరియా కూడా, మెథనోజెనిక్ బ్యాక్టీరియా అండ్ పాథోజెనిక్ బ్యాక్టీరియా అందులో వచ్చి పడిపోతాయి. అందులో ఆటోమేటిక్, మీరేం తీసుకురాక్కల. ఎవ్రీవేర్ మనం చెప్పుకున్నాం, ఎవ్రీవేర్ దిస్ మైక్రో ఆర్గానిజం ఇస్ దేర్. మీ చేతుల మీద ఉంది, చెట్ల మీద, ఆకుల మీద, పుట్ల మీద, చెప్పుల మీద ఉంది, అన్ని చోట్ల ఉంది. దానికి ఎక్కడ వాతావరణం, ఇప్పుడు నాకు చేపలు ఇష్టం సార్, నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను, ఆంధ్రా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నేనేం చూసుకున్నా, అది లేదా నాకు గడవదు. పొద్దున్నే నేను చూసుకునేది చేపల మార్కెట్ ఎక్కడుందో ఎంక్వైరీ చేసుకుంటా. ఎంక్వైరీ చేసిపోయినట్టుగానే అట్లాగే మైక్రో ఆర్గానిజం కూడా దానికి కంజీనియల్ అట్మాస్ఫియర్, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ఎప్పుడుందో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడికి వచ్చింది. కాకపోతే మనం ఏం చేసాం, మనకి ఈ వద్దురా బాబు, మాకు ఆవు కడుపులో ఉన్న మైక్రో ఆర్గానిజం కావాలి కాబట్టి మనం పేడ తెచ్చి ఇక్కడ మల్టిప్లై చేసుకుంటున్నాం. కాబట్టి అది మళ్ళా మారకుండా, పాథోజెనిక్ మారకుండా అనారబిక్ ఫెర్మెంటేషన్లోనే ఉండాలి అంటే కనుక, ఆ అరాబిక్ ఫెర్మెంటేషన్లో ఉండాలంటే ఆక్సిజనేషన్ చేస్తాము. దానికి నెడిషన్ దాట్ ఆయన పంచగవ్యలో ఏం చేశారు, కొబ్బరి నీళ్ళు ఒకటి కలుపుతున్నాడు, తర్వాత కళ్ళు ఒకటి కలుపుతున్నారు, తర్వాత మగ్గిన అరటిపళ్ళు ఒకటి కలుపుతున్నాడు కదా. ఇవి ఎందుకు కలుపుతున్నారు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్ ఇది ఏంటంటే గ్రీన్ బ్లడ్. టెండర్ కోకోనట్ వాటర్ని గ్రీన్ బ్లడ్ అంటారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మనకి రక్తం దొరకనప్పుడు కొబ్బరికాయలు కోసి దానికి ఇంటర్వీనస్ ఇచ్చారు. అర్థమైందా? అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ బ్లడ్. అందుకని వాళ్ళు ఎవరు సిక్ అయినా కూడా మనం కొబ్బరి నీళ్ళు తాగండి అంటారు డాక్టర్. కానీ అన్ఫార్చునేట్గా ఇవాళ మోనోక్రోటోపాస్ వేరు కత్తిరించి మోనోక్రోటోపాస్ శాచెట్లు భూమి దగ్గర కట్టేస్తే పైన మైట్ వచ్చిందని చెప్పి, ఆ మచ్చ వచ్చిందని చెప్పి అది ఒకటి కలుషితం చేస్తున్నారు. అంటే డైరెక్ట్ పాయిజన్ మనకి ఇప్పుడు. కాబట్టి అసలు యాక్చువల్గా కనుక సృష్టిలో లభించినటువంటి కోకోనట్ వాటర్ చాలా పవర్ఫుల్. అందులో సైటోకినిన్స్, జిబ్రాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ సైటోకినిన్ అండ్ జిబ్రాలిక్ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఫాస్ట్ గ్రోయింగ్ నాడ్యూల్స్ కానీ వీటిని ఫాస్ట్గా గ్రో చేయడానికి ఉపయోగపడతాయి. అందుకని అది కలిపాడు. తర్వాత కళ్ళు,
కళ్ళు అంటే కళ్ళు ఏమవుతుంది చూడండి మీరు, కళ్ళు కనుక చెట్టు నుంచి దింపంగానే కుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు తాగితే చాలా దాని టేస్ట్ వేరు. ఒక 15 నిమిషాలు పక్కన పెడితే అది నెమ్మదిగా పులియటం మొదలు పెడుతుంది. ఇంకొంచెం సేపు పెడితే ఇంకా పులుస్తుంది. సాయంత్రానికి ఫుల్గా బబుల్స్ కూడా వచ్చేస్తాయి, బుడగలు వచ్చేసేసి స్మెల్లే మారిపోతుంది, పులిసిన వాసన కొడుతూ ఉంటుంది. ఎందుకంటే అది బికాజ్ ఆఫ్ ఈస్ట్ అనేది అది ఫెర్మెంట్ చేస్తుంది. కాబట్టి ఇది ఫెర్మెంట్ చేయడానికి కావాలి కాబట్టి ఈస్ట్కి ఫెర్మెంటేషన్ కోసం అని చెప్పి కళ్ళుని కలిపాడు. ఇక మళ్ళా ఇది స్వీటు అరటిపళ్ళు, మగ్గిన అరటిపళ్ళు దానికి బెల్లంలాగా మనకి దాన్ని చేయటం కోసం కలిపాడు. ఇలా దాన్ని ఇంప్రూవ్ చేసేసి ఫర్దర్గా వాళ్ళు ఒక పంచగవ్య అన్నారు. మనం ఏన్షియంట్గా కనుక చూసుకున్నట్టయితే పంచగవ్య స్టిర్ చేసుకుంటే ఇక్కడ ఫెర్మెంటేషన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఎనారోబిక్ ఫెర్మెంటేషన్లో కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఎనారోబిక్ ఫెర్మెంటేషన్ టోటల్గా చెడదని మనం నిర్ణయించలేము. బట్ ఎనారోబిక్ ఫెర్మెంటేషన్లో ఆఫ్టర్ సర్టెన్ టైం 40 days 45 days తర్వాత నెమ్మదిగా మళ్ళీ చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చి స్టెబిలైజ్ అవుతుంది. అందులో మైక్రోన్యూట్రియన్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏరోబిక్లో ఎనారోబిక్ ఫెర్మెంటేషన్ ఏంటంటే ఏరోబిక్లో ఫాస్ట్ ఫెర్మెంటేషన్ అవుతుంది, పాథోజెనిక్స్ అన్నీ చచ్చిపోతాయి. స్టెబిలైజేషన్కి వచ్చేసరికి మైక్రోన్యూట్రియన్స్ స్టెబిలిటీ అది అంతా కూడా తక్కువ ఉంటుంది, దాని మైక్రోన్యూట్రియన్స్ కెపాసిటీ అదే అనారోబిక్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి చేసేటువంటి రైతు చెప్పేటువంటి గురువు గారు వారు ఏ టైప్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ప్రిఫర్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వేసుకోవాలి, ఏ మెటీరియల్ ఎందుకు వేసుకోవాలి, ముఖ్యంగా ఆవు పేడ ఎలా స్వీకరించాలి, ఆవు మూత్రం ఎలా స్వీకరించాలి, వాటిని కంటామినేట్ కాకుండా మల్టిప్లై చేసుకోవటం అనేది అది చెప్పుకున్నట్టయితే అది బాగుంటుంది. కాబట్టి ఈ ఆవు యొక్క విశిష్టత ఏంటంటే మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఈ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇలా చెప్తే వీళ్ళు పాటిస్తారు, ఆవును నెగ్లెక్ట్ చేయకుండా ఉంటారని చెప్పి మన వాళ్ళు చెప్పారు. దాకా మనం చెప్పుకున్నాం ఆవు లక్ష్మీదేవి అంటే లక్ష్మీ స్వరూపం ఎందుకు అయిందంటే ఆవులో వచ్చే పదార్థాలన్నింటి చక్కగా వినియోగించుకొని పంటలు అద్భుతంగా పండించుకోవటానికి వచ్చే విధానం ఆవు. అందుకని ఇంతగా మనం చెప్పుకున్నాం, గోలక్ష్మిని అమ్మినావు గిత్తదోడ మరచినావు మరయంత్రం ఎక్కినావు మరబొమ్ము అయ్యవని. ఆవును అమ్మేసాం మనం. ఆవు అమ్మటానికి కారణాలు ఏంటంటే మేపలేక, ఒకవేళ ఆర్థిక పరంగా మేపడానికి శక్తి ఉన్నా మేపి తీసుకొచ్చేవాడు లేక ఈ రైతు గారు వెళ్ళలేరు. దాంతోపాటు పాలేరు కావాలి, పాలేరు లేడు, పాలేరు రావాలంటే తర్వాత బంజర భూముల వ్యవస్థ పాడైపోవటం, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక గ్రామాన్ని డిజైన్ చేసేటప్పుడు ముందు ఒక చెరువుని డిజైన్ చేసేవాళ్ళు. గ్రామానికి కావాల్సిన నీటి వనరులు అంటే మంచినీరు, సాగునీరు రెండింటికి కూడా ప్రాధాన్యత, పంట కాలువలు ఇవన్నీ డిజైన్ చేశాక అప్పుడు ఇల్లు కట్టుకునేవాళ్ళు. అర్థమైంది? అప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన రిసోర్సెస్ని మనం జాగ్రత్త చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళు, మనకి గ్రామం ఇన్ని ఉన్నాయి, 200 ఇళ్ళు ఉన్నాయి, 200 ఇళ్ళలో 400 పశువులు ఉన్నాయి. 400 పశువులు మేయటానికి ఎంత 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 గడ్డి కావాలి, ఇంత గడ్డి ఎంత పొలంలో వేస్తే వస్తుంది. కాబట్టి పంచాయతీలో ఉన్న పొలంలో ఒక 50 ఎకరము ఆ గ్రామ సైజును బట్టి, ఇళ్లను బట్టి, పశువుల సైజును బట్టి ఆ గ్రామంలో ఒక 50 ఎకరాలు బీడు వదిలేసేవాళ్ళు. గ్రామం చివరిలో 50 ఎకరాలు అక్కడ పంటలు ఏమి పెట్టరు, కేవలం గడ్డి గారం ఉంటుంది, అవి సహజంగా మొలుస్తాయి. ఈ పశువులన్నీ ఒకటి దోలికెళ్ళి అందరి తరఫున రెడ్డి గారింటో, పెద్దరెడ్డి గారింటో, రాజుగారింటో, అబ్బాయి గారింటో, బుల్లబ్బాయి గారింటో అందరి దగ్గర పోగు చేసుకుని ఈ ఆవులన్నీ ఒకడో ఒక తండ్రి కొడుకు ఒక కుటుంబంలోంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వైపుకి వచ్చి సాయంత్రం అప్పచెప్పేవాళ్ళు. ఎవరింటికి వాళ్ళ ఆవులు వెళ్ళేవి. ఒక్క ఖర్చుతో ఊరు మొత్తం, ఒక కుటుంబాన్ని సాగితే ఊరు మొత్తం కలిసి మొత్తం పశువులకు కూడా మేపుకు రావడం అనే సమస్య తప్పిపోయింది. 100 ఏళ్లలో ఒక ఇంటివాడు కష్టపడితే 99 ఏళ్ళ వాళ్ళు పొలంకి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అది బ్యూటిఫుల్ ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు ఏం చేశాము, మనకి పంచిపెట్టడాలు వచ్చినాయి భూములు. మైనారిటీసు, ఐరిటీసు, ఈరిటీసు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ లేదు, తప్పు లేదు, భూములు పంచడంలో తప్పు లేదు. అది ఎక్కడ ఇంకో సోర్స్ నుంచి తీసుకోవాలి. ఈ పశువులు నోరు కొట్టి పశువులు మేపడానికి చోటు లేకుండా అద్భుతమైనటువంటి వ్యవస్థని పాడు చేసి అర్థం చేసుకోకుండా పాడు చేయడమో లేదా వక్రీకరించడమో వేస్ట్ అనుకోవడం ఏదన్నా అనుకుని దాన్ని చేసేస్తే ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి,
రైతుకి ఆర్థిక పరంగా ఆయన అసలు పాలేరుని పెట్టుకునే లేదు, పాలేరుని పెట్టుకున్నా ఆయన ఎక్కడ మేపాలో తెలియదు, ఆయన సొంత భూమిలో తీసుకెళ్తే పంటను పాడి చేస్తాయి, అవి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆ భూముల్లోంచి పోతే పక్కాడి పొలంతో గొడవ ఆలు తీస్తున్నాయి. అందుకని ఏంటంటే వాటికి ఒక మార్గము, ఒక ఊరు బయట పొలము, ఆ బీడులో పశువులు మేపడానికి. అట్లాగే మేకలకి అన్నిటికీ ఎన్ని యానిమల్స్ ఉంటే వాటికి ఒక్కొక్క మనం కేటగరైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం పోయి మనకి ఇప్పుడు పాడి లేదు, పంట లేదు. ఇప్పుడు ఏంటంటే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్, కమిషనర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. వాట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఈ డూయింగ్, యువర్ రైట్ హ్యాండ్ డు నాట్ నో. నీ ఎడం చేసే పని కుడి చేసేది తెలియదు, కుడి చేసే పని ఎడం తెలియదు. వాళ్ళది యానిమల్స్ ఇవ్వటం, పశువులు ఇవ్వటం, వీళ్ళని గడ్డలు వేయటం, గాసులు ఇవ్వటం, విత్తనాలు ఇవ్వటం, ఎరువులు ఇవ్వటం, మందులు చెప్పడం, వీళ్ళు ఇద్దరు కలిస్తేనే వ్యవసాయం అనే సంగతి మనము మర్చిపోయి ఇది కొన్ని సంవత్సరాలు అయిపోవటమే కాకుండా రైతులు కూడా అలా ఫిక్స్ అయిపోయారు. యానిమల్ హస్బెండరీ మనం డైరీ పెట్టుకుంటే బాగుపడతాం, లేకపోతే ఈ పంట కమర్షియల్ క్రాప్ వేస్తే బాగుపడతామని. అన్లెస్ అండ్ అంటిల్ దీస్ both wings are united and brought into one umbrella, and each one is individual and supplementary or complementary to other. అంటే దేనికి దానికి విభాగాలు వేరైనా దానికి కావాల్సినటువంటి ఇండివిజువాలిటీ ఉన్న ఆవు ఒంటరిగా పెంచిన పాలు ఇస్తుంది, పాలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అట్లాగే వ్యవసాయం విడిగా చేసినా కూడా పంట పండుతుంది, దాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటాం. కానీ వ్యవసాయానికి కావలసినటువంటి మూలంగా భూమిని అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి పేడ, మూత్రము అవి ఎప్పుడైతే మనం మర్చిపోయామో పేడ, మూత్రము పక్క కొట్టుకుపోయినాయి. వాటి స్థానంలో యూరియా, పొటాషు, కెమికల్స్ అన్నీ వచ్చి పడ్డాయి. ఇది ఇవాళ మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. ఈ విఘ్నులైనటువంటి రాజకీయవేత్తలు కానివ్వండి, పాలసీలు రచించే పెద్దలు కానివ్వండి, ఇది తీసుకుని మళ్ళీ ఈ 2 వింగ్స్ని ఒకదానికి తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అనేక రకాలుగా. డైరీ పెట్టుకుంటే ఇదని, వర్మీ కంపోస్ట్ చేస్తే ఇదని, ఇలా రకరకాలుగా పోషిస్తుంది. రైతులకు ఏవో రాయితీలు ఇస్తుంది. ఇవన్నీ కూడా కొన్నిటి మీద రాయితీలు డిఫరెంట్ వింగ్స్లో వస్తున్నాయి. ఈ పని చేస్తే ఇంత వర్మీ కంపోస్ట్ పెట్టాము, ఒక యూనిట్ పెడితే 6,000 ఇస్తున్నాం. బయోగ్యాస్ పెట్టాము, ఒకటి పెడితే ఇంత సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకోటి పెట్టాము, ఇంకో సబ్సిడీ ఇస్తున్నాం. జొన్నలో లేకపోతే కనుక ఈ మిల్లెట్స్ చల్లితే ఇది ఇస్తున్నాం. అట్లాగే పశుగ్రాసాలు పెంచడానికి, భూమి ఉత్పత్తి చేసుకోవడానికి సీడ్స్ తక్కువ రాయితీ ఇస్తున్నాం. ఈ రాయితీలన్నీ కలిపితే చాలా అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఈ రాయితీలన్నీ కలిపి ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని ఏర్పాటు చేసి దాన్ని సిస్టమేటిక్గా తీసుకొచ్చినప్పుడు ఈ డబ్బంతా మన డబ్బే. ది గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మనీ. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే అది ఎవడో గవర్నమెంట్ ఇస్తున్నాడు అనుకుంటున్నాం. మన డబ్బే అది. మన డబ్బుని మనం సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అని మన రైతులు సోదరులను కానీ, తక్కిన స్టేక్ హోల్డర్స్ని కానీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ విశదీకరించి దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఇవన్నీ ఒక అంబ్రెల్లాకి తీసుకొచ్చినప్పుడు మనము ఈ పాడి పంట అనేది ఏదైతే నానుడి తరతరాలుగా వస్తుందో ఆ నానుడికి మనం ఒక సార్థకత చేర్చిన వాళ్ళం అవుతాం. ఓకే, కాబట్టి ఆవు యొక్క ఇంపార్టెన్సు అలా మనము పశువుల యొక్క ఇంపార్టెన్స్ ఆవునే కాదు, ఆవు బదులు ఇప్పుడు సపోజు మా రాజుగారితో డిస్కస్ చేసినప్పుడు రాజస్థాను అక్కడ కొన్ని ఒంటెలు ఎడారి ప్రాంతంలో, ఎందుకంటే ఈ పశువులు నడవలేవు ఆ ఎడారిలో, వాళ్ళకి నీళ్లు కావాలి, ఏదైనా కావాలన్నా కూడా ఆ ఎడారి. అట్లాగే ఒంటెలో కూడా సామాన్యమైన గుణం కాదు, ఒంటె అసామాన్యమైనది. ఒంటెలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒంటె యొక్క మూత్రాన్ని కనుక తీసుకుని ఒక 4 డ్రాపులు చెవులో కనుక వేసినట్టయితే చెవుడిపోతుంది. ఒక 4 రోజులు వాడితే చెవుడిపోతుంది. అట్లా అనేకమైనటువంటి ఔషధ గుణాలు ప్రతి జీవుల్లోనూ ఉన్నాయి, వాటి పాలల్లోనూ ఉన్నాయి. ఈ పాలల్లోకి వచ్చేసరికి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఏది తింటే అది. మనం ఏది కనుక ఆహారం, యు ఆర్ వాట్ యు ఈట్. మీరు ఏది తింటారో మీరు అదే విధంగా ఉంటారు. ఆహారం పశువులైనా అంతే, ప్రాణులైనా అంతే. కాబట్టి వాటికి కావలసిన ఆహారాన్ని మనం అవి తీసుకునే స్వతంత్రం అది గ్రహించి ఇవ్వగలగాలి. ఎందుకంటే వాటి నోరు లేదు, ఆ నోరు లేదు కాబట్టి అవి అడగలేవు. కాబట్టి వాటి రిక్వైర్మెంట్స్ని మనము
ఊహించుకొని పూర్వం ఉన్నటువంటి చరిత్రను చదువుకొని అటువంటి ఏ జాతికి చెందిన ఆవు ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ గడ్డి మేపేవాళ్ళు, ఏది వేస్తే ఏమవుతుంది, జనం వేస్తే ఏమవుతుంది, సజ్జ వేస్తే ఏమవుతుంది, ఏది వేస్తే వస్తుంది, ఆవులకి ఏ ఉంటాయి, హితకరమైనవి ఏంటి, హితకరం కానివి ఏంటి, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకొని పశు పోషణ చేసుకుంటూ పశు పోషణని ఇంటిగ్రేట్ చేసి అగ్రికల్చర్లో కనుక చేస్తే తప్పకుండా అగ్రికల్చర్ ఒక సవ్య దిశలో నడవటం మొదలు పెడుతుంది. క్రమేపీ భూములు సస్యశ్యామలం, అంటే భూములు ముందు ఫర్టిలిటీ పెరగాలి, భూమిలో సారవంతం పెరిగితే అప్పుడు సస్యశ్యామలంగా పండటం అనేది జరిగి మనం పురాణ యుగంలో కనుక, అంటే ఇప్పుడు పురాణ యుగం అంటే ఎన్నో వందల సంవత్సరాలు కాదండి, 1400 దశకం నుంచి, అంటే 1400 సంవత్సరం నుంచి బ్రిటిషర్స్ వచ్చి మనకు 17-16 దశకాల్లో మన ఇబ్బంది పెట్టే రోజుల దాకా కనుక పరిశీలించినట్టయితే అది గోల్డెన్ ఇరా ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. గోల్డెన్ ఇరా ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఆ గోల్డెన్ ఎప్పుడు కూడా చాలా ఇంతవరకు మనము ఆ అగ్రికల్చర్ రికార్డ్స్ మనం తిరగరాయలేకపోయాం. కాబట్టి వీటన్నిటికీ కూడా పశు సంపద చాలా ముఖ్యం. అందులో గో సంపద గణనీయంగా ఉంటే ఇంకా మంచిది. మరి అది మనం ఎలా చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాము అంటే కనీసం పూర్వకాలం ఇప్పటికీ కూడా కొన్ని ఉన్నాయి. మనకు 30 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి మన భారతదేశంలో. కురుక్షేత్రాల్లో గోశాలలో ఉన్నాయి కొన్ని పంజాబ్ దగ్గర, పంజాబ్ బార్డర్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా మనకి ఇప్పటికి పాకిస్తాన్లో కూడా ముస్లిమ్స్ మనకి గంగానగర్ పక్కన ఉన్న గ్రామాల్లో వాళ్ళు సాహివాల్ #1 బ్రీడ్ గ్రో చేస్తున్నారు. దే రెస్పెక్ట్ కౌస్. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏదో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం రాజకీయ నాయకులు ఇంకెవరో కానీ ఈ ఆవులను కూడా విభజించేశారు. మనుషులన్నీ కూడా క్యాస్ట్ క్రీడ్ కల్చర్ అనే దానికి ఇట్ స్టార్టెడ్ ప్లేయింగ్ రోల్. అండ్ నైదర్ యూ నార్ మీ వీ కెన్ ఎవర్ ఇట్. వీ హ్యావ్ గెట్ అలాంగ్ విత్ దీస్ పీపుల్. మనం తప్పదు, నలుగురితో పాటు నారాయణ పోవటమే కానీ. సో ఇది పశు సంపద అనేది చాలా ముఖ్యమని మనం నిర్ణయించుకున్నాం.